యాలల మండలం ముకుందాపూర్ గ్రామంలో సమస్యలు తిష్టవేశాయని వీటిని పట్టించుకునే నాదుడే లేడని గ్రామస్తులు ఆరోపించారు. మంగళవారం గ్రామస్తులు మాట్లాడుతూ పారిశుద్ధ్యం మరియు గ్రామానికి త్రాగునీరు అందించే పైప్ లైన్ 1 నెల క్రితం పగిలి నీరు కలుషితం అవుతున్నాయని, గ్రామానికి ప్రత్యేక అధికారి కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే పై అధికారులు గ్రామ సమస్యలపై దృష్టి సాధించాలని విజ్ఞప్తి చేశారు. ముకుందాపూర్ ఎక్స్ ఉప సర్పంచ్. మా ఊర్లో వచ్చేసి మా సెక్రటరీకి ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మా ఊరు మోరీలు తిప్పియడం కానీ వర్కర్లతో కరెక్ట్ పని చెప్పియాడు. ఒకటి మళ్ళీ మా దగ్గర పైప్ లైన్ పోయి నెల అవుతుంది, నెల నుండి చెప్తుంటే కూడా పట్టించుకోకొచ్చాడు. ఈ విషయం మేడం దగ్గర కూడా తీసుకెళ్ళి మేము వీడియో మేడం దగ్గరికి, మాకు స్పెషల్ ఆఫీసర్ ఉంది మేడం కూడా మా ముందర చెప్తుంది, ఏదో ఉట్టిగా ఇట్లా చెప్తుంది, వదిలేస్తాం సెక్రటరీ కూడా వచ్చి డైరెక్ట్ మాకు కలవకుండా అక్కడ సందులోకి వెళ్ళిపోయి జీబీలో అవ్వుకొని ఏం చేస్తాడో అక్కడ నుండి మళ్ళీ అక్కని వెళ్ళిపోతాడు. అదేవిధంగా చెత్త ట్రాక్టర్ ఉంది, ఆ వాటర్ మోటార్ సప్లై తాగేటీల మోటార్ అక్కడ ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్లో చెత్త వేసి అట్లే పెడతారు, ఆ చెత్త కూడా దిగరు. అది ఎండవి మొత్తం క్లీన్ చేసి పెట్టమంటే పెడతారు, మళ్ళీ అది చానే పెట్టేస్తారు. అలాంటివి జరగకుండా సెక్రటరీ పైన మనం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. అదొకటి మన ఇండ్ల బిల్లులు వచ్చినాయి సార్. ఇప్పుడు మొన్న ఒక ఫస్ట్ బిల్లు వచ్చింది. ఫస్ట్ బిల్లు వచ్చిన వాళ్ళ దగ్గర కూడా 1000 రూపాయలు కలెక్షన్ 1000 రూపాయలు తీసుకున్నాడు కావాలని. ఒకటి డెత్ సర్టిఫికేట్ రాసేయడానికే నీటూరు మల్కప్ప దగ్గర కూడా 3000 అడిగింది సార్. 3000 అడిగితే ఆయన 1000 రూపాయలు ఇచ్చి డెత్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.